త్రయంబక జటోద్భూతే గౌతమస్య అఘనాశిని సప్తదా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల వాసుల మనుగడకు ఆధారమైన గోదావరి నది ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమృతమయమైన గోదావరి అమ్మకు మనం ఏమివ్వగలం? అందుకు కొంతవరకు మనం సంతృప్తి చెందడానికి మన పూర్వీకులు చేసిన ఏర్పాటే గోదావరి నదికి మనం భక్తితో సమర్పించే గంగాధర హారతి. ప్రతిరోజు మనం సమర్పించే గంగా హారతికి కాశీ పుణ్యక్షేత్రంలో విశిష్టత ఉంది. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిన ఆధ్యాత్మిక కార్యక్రమం. అయితే అక్కడికి వెళ్లలేని వాళ్లకు ఇంచుమించు అటువంటి అనుభూతిని కలిగించటానికి భక్తుల కోసం మన ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం పట్టణంలో గోదావరి నదీ తీరాన కూడా గంగాధర హారతిని ఏర్పాటు చేశారు. 12 రకాల హారతులతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏకహారతి, నేత్రహారతి, కుంభహారతి, నాగహారతి, పంచహారతి, మోక్షహారతి, నందిహారతి, సింహహారతి, రుద్రహారతి, చక్రహారతి, కర్పూరహారతి, నక్షత్ర హారతులతో గోదావరికి నీరాజనాలు పడతారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి చిన్న ధారగా ప్రారంభమై కొన్ని కోట్ల జీవితాలకు ఆసరాగా ఉంటూ మన ఆంధ్రప్రదేశ్లోని జనజీవనంలో ఒక భాగమై తరతరాలుగా మనల్ని కాపాడుతున్న గోదావరి తల్లికి మనం చంద్రునికి ఒక నూలు పోగులా ఈ గంగాధర హారతిని సమర్పించుకుంటున్నాం. ఆకాశాత్పతితం తోయా యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆ గంగాధరుడైన శివునికి అమ్మతో కలిపి ఇచ్చేటువంటి హారతి. ఒక్క గంగాధర హారతికి హాజరైన మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని మన హిందూ మత గురువులు చెప్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారు కనీసం ఈ మా ప్రయత్నం ద్వారా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వీక్షిస్తారని ఆశిస్తూ ఇటువంటి అరుదైన వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆశీర్వదించ గంగను ఇలకు పంపించాను. గంగ పరమ భక్తితో గౌతమ మునిని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించాడు. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగ గౌతమ ముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించాడు. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి పరమయ్యింది. నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत वानशृण्वन्नोतिभिः
పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించి ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతి ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును. కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు.
నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడవుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. చక్రహారతి ఈ చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించు. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూర హారతి ఈ
కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్ర హారతి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఈ విధంగా లోకా సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. Please do subscribe SS5 TV. అన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, బట్ ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు అవేర్నెస్ని అండ్ మీ చుట్టూ జరుగుతున్న విషయాలని మీకు తెలియజేసే ఛానల్ SS5 TV ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనందరి ప్రయత్నం ఒకటే, భవిష్యత్తు తరాలు బంగారంగా ఉండాలి, అంతకు మించి గొప్పగా ఉండాలి అని చెప్పి కోరుకుంటే సరిపోతుందా? అందుకు ముందడుగు వేయాలి కదా. అలా వేసిన వారే SS5 TV. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ సత్య. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు SS5 TV. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS5 TV. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను మీ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SS5 TV ఛానల్. థ్యాంక్ యూ. హలో, నేను మీ వసంతి కృష్ణన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు SS5 TV. హలో గైస్, నేను మీ హిమ, అదే మీ సహృద ఫ్రూటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS5 TV యూట్యూబ్ ఛానల్. Hi, this is Jaswant Jesse. Please subscribe SS5 TV. Just feel it. Hello everyone, this is Vijaya. Please subscribe SS5 TV. హాయ్, నేను ఆర్జే పోటుగాడు. సబ్స్క్రైబ్ టు SS5 TV. ఇది న్యూస్ ఛానల్ కాదండి, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అందించే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం తయారు కాబడే కంటెంట్ SS5 TVలో మీకోసం. జస్ట్ ఫీల్ ఇట్.